బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి అన్నటువంటి మెగా ఫ్యాన్స్ డిమాండ్ మొన్న మాట్లాడారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇక అంటే మేబీ ఆపి ఉండాలి. అయితే ఏదో మొన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర మీటింగ్ జరగబోతుంది అది అన్నారు కానీ అవేమి జరిగినట్టుగా అనిపించట్లేదు. ఈలోపుగా వాళ్ళు బహిరంగ లేఖ రాశారు కాబట్టి వాళ్ళకి కౌంటర్గా ఏదైతే బాలయ్య బాబు ఫ్యాన్స్ ఓ లేఖ రాశారు. మీరు ఆపాదించుకున్న వ్యంగ్యానికి బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలా, బాలకృష్ణ గారి నుండి క్షమాపణ కోరుతూ అఖిల భారత చిరంజీవి యువత పేరుతో వచ్చిన బెదిరింపు లేఖ మా దృష్టికి వచ్చింది. అందులో వాళ్ళు చెప్పిన విషయం, బాలకృష్ణ గారు అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఇచ్చిన వివరణలో చిరంజీవి గారిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు కనుక వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి అని. అసెంబ్లీలో బాలకృష్ణ గారు ఇచ్చిన వివరణలో ఆయన చిరంజీవి గారు గట్టిగా అడిగితే అని సంబోధిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత వివరణలో ఎవడు గట్టిగా అడగలేదు అని అన్నారు. ఇందులో వ్యంగ్యం ఎక్కడ కనిపించింది? అప్పుడు చిరంజీవి గారితో సుమారుగా 10 మంది సినీ పరిశ్రమ నుండి వెళ్ళారు. అలాంటప్పుడు ఎవరు అడగలేదు అనే చిరంజీవిని మాత్రమే ఆయన ఎలా నిర్ణయిస్తారు? లేని వ్యంగ్యాన్ని ఊహించుకుని అది చిరంజీవికి ఆపాదించి బాలకృష్ణ గారిని క్షమాపణ డిమాండ్ చేసి వీళ్ళ పద్ధతి చూస్తే ఒక తెలుగు సినిమాలో సునీల్ పాత్ర క్లాస్లో ఎవరో ఏదో అంటే లెక్చరర్ పాత్రని క్షమాపణ చెప్పాలన్నట్టుంది. ఆయన అక్కడ చిరంజీవి గారికి మిగిలిన పరిశ్రమ వ్యక్తులకి అవమానం జరిగింది నిజమని చెప్పారు. అలా సాటి పరిశ్రమ వ్యక్తిగా తోటి కళాకారులను అవమానించిన వ్యక్తిని ఘాటుగానే సైకో అన్నారు. మరి పరిశ్రమ వ్యక్తులను ఇబ్బంది పెట్టిన వాళ్ళని తీవ్రంగా విమర్శించిన బాలకృష్ణ గారి వ్యాఖ్యలకు ఉద్దేశాలు మీరే ఆపాదించి క్షమాపణ కోరడం అనేది సాక్షి పత్రిక వండి రాసిన రాతలను సమర్థించేదిగా ఉంది తప్ప బాధ్యతలు గల అభిమానులు చేసే పనిలాగా లేదని తెలియజేస్తున్నాం. ఆ లేఖలో గతంలో బాలకృష్ణ గారు మెగా కుటుంబం గతంలో కూడా అనేకసార్లు అవమానకరంగా మాట్లాడడం జరిగిందని అన్నారు. మాకు తెలిసినంత వరకు బాలకృష్ణ గారు ఎప్పుడూ చిరంజీవి గారిని వ్యక్తిగతంగా కానీ ఆయన కుటుంబాన్ని అవమానించడం కానీ చేయలేదు. ఎప్పుడైనా 1-2 సార్లు చిరంజీవి గారిని విమర్శించిన తనకు ఇబ్బంది కలిగిన విషయాల్లో అది కూడా ఓపెన్గానే విమర్శ చేశారు తప్ప ఎప్పుడు పైకి తీయటి మాటలు చెప్పి వెనక ఇతరులతో విమర్శలు బెదిరింపులు చేయించే సంకుచిత మనస్తత్వం బాలకృష్ణ గారిది కాదని గుర్తు చేస్తున్నాం. అలాగే బాలకృష్ణ గారు కూడా ఎప్పుడూ తన పని తన జీవితం చూసుకోవడమే తప్ప నేను పెద్ద మనిషిని పలుకుబడుందని ఇతరుల వివాదాల్లో తలదూర్చలేదని కూడా గుర్తు చేస్తున్నాం. సినీ రాజకీయ కారణాలతో ఆయన కొన్ని పెయిడ్ టీమ్స్ పెట్టి దశాబ్దాల పాటు ట్రోల్ చేసినా కూడా ఆయన వాటిని పట్టించుకోలేదు. అలాగే ఆయన అభిమానులుగా మేము కూడా ఆయన అభిప్రాయాలు గౌరవించి ఎప్పుడు ఇతర నటుల మీద కానీ వాళ్ళ అభిమానుల మీద కానీ నడి రోడ్ల మీద దాడులు నీచమైన ప్రచారాలు చేయలేదని మరోసారి గుర్తు చేస్తున్నాం. అలాగే బాలకృష్ణ గారు వేరే సందర్భాల్లో మాట్లాడిన వాటిని ఆపాదించుకుని గతంలో నాగేంద్రబాబు బాలకృష్ణ గారి మీద, ఎన్టీఆర్ కుటుంబం మీద, టీడీపీ మీద, చివరికి తండ్రి తెలుగువారి ఆరాధ్యదేవం ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా నిర్మించి నటిస్తే సాటి సినీ పరిశ్రమ వ్యక్తి అయ్యి ఉండి ఆయన చేసిన విష ప్రచారం అభిమానులను ఎంత బాధించినా బాలకృష్ణ గారు హుందాగా నేను స్పందించను అని ఒక మాటలో తేల్చేసిన గొప్ప వ్యక్తి. అలాంటి నాగబాబుకి ఈరోజు టీడీపీ ఎమ్మెల్యేల బలంతో ఎమ్మెల్సీ చేసిన అభ్యంతరం వ్యక్తం చేయని గొప్ప వ్యక్తి బాలయ్య. చిరంజీవి గారి కుటుంబం వివాహాల విషయంలో ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు అధికార కాంగ్రెస్ నాయకులు వాటిని వాడుకుని ఆ కుటుంబ గౌరవం బజారుకి తెచ్చినప్పుడు అండగా ఉన్న వాళ్ళలో బాలకృష్ణ గారు ఆయన కుటుంబం అభిమానులు ఉన్నారన్నది కూడా గుర్తు చేస్తున్నాం. కానీ ఇవన్నీ మర్చిపోయినట్టుగా ఒక బహిరంగ లేఖ రాసి ఆ పైన అభిమానుల పేరుతో ఇలా బెదిరింపు లేఖలు రాయడం వల్ల ఇలాంటి విషయాలు ఎప్పుడూ పెద్దగా పట్టించుకొని బాలకృష్ణ గారిని బాధించాయని అర్థమవుతుంది. అలాగే మెగా కుటుంబం అండగా నిలబడకపోయి ఉంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అంటూ కూడా రాశారు. మరి వాళ్ళు చెప్తున్న విషయం దేని గురించో వాళ్ళకైనా అర్థమైందో లేదో. ఓ పార్టీగా తెలుగుదేశం, మరో పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. జనసేనలో చిరంజీవి గారు నాయకుడు కానీ కార్యకర్త కానీ కాదు. ఆ మాటకు వస్తే కూటమిలో ఏ పార్టీ నాయకుడు కాదు. తాను కాంగ్రెస్ నాయకుడిని తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన సందర్భంలో ఆయన స్వయంగా చెప్పుకున్నారు. ఆయన కూటమికి ప్రచారం కూడా చేయలేదు. మరి మెగా కుటుంబం అండగా నిలబడింది అనడంలో విఘ్నత ఏంటి? జనసేనలో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు కదా. కనీసం బాబు గారు అక్రమార్చడంలో చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ కానీ ట్వీట్ కానీ వేయలేదు. అదే చిరంజీవి సోదరులు విశాఖలో కోర్టులో నిర్బంధించి దాడి చేసినప్పుడు ముందుకు వచ్చి అండగా నిలబడింది బాబు గారు టీడీపీ. కనీసం ఆ రోజు సొంత తమ్ముళ్ళ మీద దాడి జరిగిన రోజు కూడా చిరంజీవి గారు బయటకు రాలేదు, ఖండించలేదు. ఇలా అభిమానుల పేరుతో లేని గొప్పలు చెప్పి చిరంజీవి గారికి తిప్పలు తెస్తున్నది ఇలాంటి దురభిమానులు కాదా? ఇలాంటి దురభిమానుల చేష్టల వల్లే కదా రాజకీయాల్లో ఆయన నష్టపోయి ఎప్పటికీ తిరిగి వెళ్ళను అన్న సినిమాలకు రాజకీయాలు వదిలేసి వెళ్ళింది. చిరంజీవి గారు తన సొంత తమ్ముడు ఆయన పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిన గత ప్రభుత్వ విధానాలకు 3 రాజధానులతో సహా సంపూర్ణంగా మద్దతు తెలపడమే కాదు, కొన్నిసార్లు రైతుల్ని, ప్రతిపక్షాన్ని పరోక్షంగా విమర్శించిన, కూటమి కోసం ఏమాత్రం పనిచేయకున్నా కేవలం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు అని ఒక్క కారణంతో ఎంతోమంది సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలకు కూడా దక్కని గౌరవం ప్రమాణ స్వీకారం సమయంలో చంద్రబాబు చిరంజీవికి ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయి అభిమానుల పేరుతో వైసీపీ రాగాలకు తాళం వేసే విధంగా వ్యవహరిస్తూ ఉంటే బాలకృష్ణ గారి అభిమానులుగా మా స్పందన తీవ్రంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. మెగా అభిమానులని చెప్పుకుంటూ చేస్తున్నటువంటి పోకడలు కట్టడి చేయవలసిన బాధ్యత మెగా కుటుంబం మీద కూడా ఉందని తెలియజేస్తున్నాం. బాలకృష్ణ గారి అభిమానులుగా మేము చిరంజీవి అభిమానుల బెదిరింపు ధోరణి ఖండిస్తున్నాం. ఇటువంటి కాలం చెల్లిని బ్లాక్మెయిల్ మానుకొని బాలకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలని అభిమానుల పేరుతో తెగబడి నిరసనలు, దాడులు అంటూ బెదిరింపులు చేసే ధోరణులు కట్టడి చేయాల్సిన బాధ్యత చిరంజీవి గారి మీద ఉన్నదని గుర్తు చేస్తున్నాం. ఇవే బెదిరింపు ధోరణులు కొనసాగితే చట్టపరంగా, క్షేత్రపరంగా వచ్చే నిరసనలకు మీ వల్ల చిరంజీవి గారి బాధ్యులు అవుతారని సున్నితంగా హెచ్చరిస్తున్నాం. వరల్డ్ వైడ్ ఎన్బీకే యూత్ పేరుతో ఈ ప్రెస్ ఏది
పాయింట్ రిలీజ్ చేశారు.